చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ రెడ్డికి సంబంధించి ఆసక్తికరమైన సమాచారం బయటకు వచ్చింది. ఆశ్చర్యపోకండి. అదేంటంటే 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కానీ, ఎన్నికల్లో ఓటమి తర్వాత కానీ జగన్ మొబైల్ ఫోను వాడలేదు. తాను ఫోన్ వాడనని, తనకు ఫోనే లేదని, నెంబర్ అసలే లేదని గతంలో చెప్పిన జగన్ రెడ్డి నేడు సడన్గా స్మార్ట్ ఫోన్ వాడకం మొదలుపెట్టాడు. సాధారణంగా ఫోన్లకు, యాప్లకు, గాడ్జెట్లకు దూరంగా ఉండే జగన్ రెడ్డి తాజా పరిణామాల నేపథ్యంలో ఫోన్ కొన్నట్లు తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ పై సిట్ దర్యాప్తు చేస్తూ ఉంది. సుమారుగా 3,200 కోట్ల విలువైన ఈ స్కామ్లో విచారణ కీలక దశకు చేరుకుంది. కింగ్ పిన్లు అరెస్ట్ అవుతున్నారు. నాడు సీఎంఓలో పనిచేసిన ఉన్నత స్థాయి వ్యక్తులు అరెస్ట్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ పరిణామాలు వైసీపీలో అలజడి సృష్టిస్తున్నాయి. ఈ అరెస్టులు ఎక్కడి వరకు వెళతాయో అనే విషయంలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. విచారణలో నిందితులు ఏమి చెబుతున్నారు అనే అంశాలకు మీడియా, రాజకీయ వర్గాల్లో అత్యంత ప్రాధాన్యం లభిస్తోంది. ఈ క్రమంలో జగన్ రెడ్డి ఐఫోన్ కొనుగోలు చేసి సొంతంగా వాడకం మొదలుపెట్టాడు. కేసు విషయంలో జరుగుతున్న పరిణామాలు ఎప్పటికప్పుడు చర్చించుకునేందుకు, అప్డేట్స్ తెలుసుకునేందుకు, తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయాలు చేసేందుకు జగన్ రెడ్డి ఫోన్ వాడకం మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఐఫోన్ అంటేనే భద్రత అని అంతా చెప్తారు. అయితే జగన్ రెడ్డి ఈ ఫోన్లో సిగ్నల్ యాప్ను వాడుతున్నట్టు తెలుస్తోంది. ఈ సిగ్నల్ యాప్కు సమాజంలో అంత ప్రాచుర్యం లేదు. ఈ యాప్ ద్వారా జరిపే చాట్ నిర్దిష్ట సమయంలో డిలీట్ అయిపోతుంది, పూర్తిగా చెరిగిపోతుంది. ఈ యాప్లో జరిపే చర్చ ఎంత సమయంలో చెరిగిపోవాలనేది కూడా యూజర్ నిర్ధారణ చేసుకోవచ్చు. ఈ మెసేజ్లు ట్రాక్ చేయడం అసాధ్యం కూడా. ఇది ఎక్కడ క్లౌడ్లో కూడా సేవ్ అవ్వదు. దీంతో రక్షణ పరంగా ఇది మంచి యాప్గా చెప్తారు. అందుకే జగన్ రెడ్డి దీన్ని సహచరుల కేసులో నిందితులు, వ్యక్తిగత సిబ్బంది, లాయర్లతో సంప్రదింపులకు వాడుతున్నట్లు బయటపడింది. మరోవైపు అవసరం అనుకుంటే ఫేస్ టైమ్ యాప్ ద్వారా పరిమితంగా కాల్స్లో మాట్లాడుతున్నట్లు కూడా విచారణ అధికారులు గుర్తించారు. ఈ కేసులో విచారణ సందర్భంగా జగన్ రెడ్డి ఫోన్ వాడుతున్న విషయం, సిగ్నల్ యాప్, ఫేస్ టైమ్ ద్వారా కమ్యూనికేషన్ నడుపుతున్న విషయం బయటకు వచ్చింది. విచారణ అప్డేట్స్ తెలుసుకుని అందుకు అనుగుణంగా జగన్ రెడ్డి నిర్ణయాలు తీసుకుంటున్నారనేది సమాచారం. అయితే పసుమరిపు ఏంటంటే జగన్ రెడ్డి వాడుతున్న ఫోన్లో సిమ్ కార్డ్ జగన్ రెడ్డి పేరు మీద లేదని, అతనికి అత్యంత నమ్మకమైన వ్యక్తి ద్వారా తీసుకున్న సిమ్ కార్డును వాడుతున్నాడని తెలిసింది. ఏది ఏమైనా లిక్కర్ కేసు జగన్ కొత్త ఫోన్ కొని వాడేలా చేసింది. చూసారా, జగన్ రెడ్డి ఫోన్ వాడట్లేదనేది అబద్ధం. బయటికి చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఇప్పుడు వణుకు మొదలయ్యి లిక్కర్ స్కామ్ తనకి ఇంకొక అడుగు దూరంలో ఉందని తెలిసి తన చుట్టూ ఉన్న కోటరీ నిజాలు బయట పెడతా ఉంటే సిట్టు ముందు భయంతో ఎవరు ఏం చెప్తున్నారని తెలుసుకునేందుకు, ఎప్పటికప్పుడు వార్తలు వినేందుకు ఐఫోన్ వాడుతున్నాడు. అది జగన్ రెడ్డి ఐఫోన్ కథ. ఏ ఫోన్ వాడినా, ఏ కబుర్లు తెలిసినా రోజు, 2 రోజులు, వారం రోజులు, మహా అయితే 4 రోజులు. అంతకు మించి తప్పించుకోలేవు జగన్ రెడ్డి. సిట్టు నీ ప్యాలెస్ గుమ్మం తలుపులు కొట్టే సమయం దగ్గర పడింది. రెడీగా ఉండు, కోరుకో. రాజమండ్రి, చెంచల్గూడ. నమస్కారం.